నమస్తే K25 న్యూస్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గౌరవెల్లికి చెందిన యువకుడు నందరపు సంపత్ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న అధికారులు పోలీసులు యువకుడిని అడ్డుకొని నచ్చజెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముప్పునకు గురైన తమ భూమికి పరిహారం రాలేదని యువకుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. భూ నిర్వాసితుల లిస్టులో పేరు వచ్చి అధికారులు సంతకం కూడా తీసుకున్నారని, అయినా 5 ఏళ్ల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు చావే చరణమని గత అధికారులు మోసం చేశారని వాపోయాడు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ స్థానికుల తహసీల్దార్ను వేడుకుంటున్నాడు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. రావు సార్ అది రావు ఇంట్లో నాకు సపోర్ట్ చేయకుండా వేయడం సపోర్ట్ చేసిన ఎంఆర్ఓ అనే తీసి పార్టీ ఆఫీసులో పని చేసిండు. న్యాయంగా లేరు అధికారులు. న్యాయం ఉంటే తీసుకుంటాడు పట్టుకడు పైసలు ఇచ్చేటోడికే ఉంటుంది న్యాయం. ఇవన్నీ ఒక జిరాక్స్ తీసుకుని మనం చూద్దాం సార్ దగ్గర పోదాం మాట్లాడదాం. న్యాయం చేయరు సార్. నీ దగ్గర ఇది ఆల్రెడీ పైసలు ముట్టాయి సార్. మనకి ముట్టాయి ముట్టుతే ఏంటబ్బా వాళ్ళు మీరు నన్ను ఇచ్చిపెట్టకంటే సాటి వేగలు అవుతారు ఇక్కడైతే. అయింది లేట్ ఇప్పటికే 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ళ కింద వచ్చే పైసలు 6 ఏళ్ళ కింద ఎన్నో చూసుకొని వచ్చిన సార్ నా లైఫ్ లా. నా అబ్బాయి కింద పడితే 5 సంవత్సరాలు ఎత్తిపోసిన వికలాంగులు. ఈ ఇల్లు లేనివేనా వీళ్ళకింత? ఒక అక్కకు రోడ్డు ప్రమాదం. అక్కడిపేట మండలం సిద్దిపేట జిల్లా నందరపు సంపద. గతంలో నాకున్నది ఏంటనంటే నాకు ఒక ఆస్తి ఉన్నదంటే నా నాన్న తరఫున ప్రభుత్వానికి సంబంధించి 490 సర్వే నెంబర్ భూమి ఉన్నది. అందులో ఏంటంటే భూమి కోల్పోయిన తర్వాత మా అమ్మ నాన్న లేకుంటే వాళ్ళు ఎంఆర్ఓ సార్ నుంచి ఫోన్ చేసి సంపద నువ్వు రా, నీ చెక్ మేము ఎంజాయ్మెంట్లో పేరు వచ్చింది, చెక్లో మీద సైన్ చేయాలంటే 2016-17 సైన్ చేసిన. నీకు పైసలు వస్తాయి బిడ్డ, సరే నువ్వు సపరేట్కుండా అని చెప్పేసి అన్నారు. అన్నక తర్వాత మోక మీదకి బీఆర్ఓ ఉండే, ఇప్పుడు ఆర్ఐగా పనిచేస్తాడు ఇక్కడ మన హుస్నాబాద్లో. రాజు సార్ అనేట ఆయన మోక మీదకి వచ్చి దీంట్లో ఏం గుంతులకు పడవ అని చెప్పేసి ఆపించిండు. ఆ మోక మీద నేను ల్యాండ్ కూడా చూపించిన తర్వాత సరే ఎన్నడుకున్నా నాకు పైసలు వస్తాయి కదా అని చెప్పి చెప్పుకున్నారు కదా. 5 ఏళ్ళ నుంచి పొట్టు తిరుగుతాను. తిరిగిన టైంలో సందర్భాలలో నాకు వచ్చింది ఏంటంటే వీళ్ళు మార్పిడి చేసి మళ్ళీ వేరే వాళ్ళకి పైసలు ఇప్పించేటట్టు చేసిన తర్వాత నిజంగా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయినా. అక్కడ మన కోర్టులో పోతే అయిన 2010-11 పని తీసుకురా అంటే అక్కడిపేట మనం నుంచి తీసుకపోయినా అందులో కూడా నా పేరే ఉన్నది, మా నాన్న పేరే ఉన్నది, ఇప్పుడు నాన్న పేరే ఉన్నది. మొన్న మెన్షన్ చేసిన సార్ పేరు మంత్రి సార్ కూడా చేసిండు. నాకు బాధ ఏం లేదు. నా అక్కకు పెళ్లి చేసిన 2 సార్లు చేసిన. 1 టైంలో చేసినప్పుడేమో భర్త చనిపోయాడు, ఏది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రేపు దుబాయ్ పోతానగా ఇలా నైట్లో చనిపోయాడు. తర్వాత మళ్ళీ మా అక్క అంత బాధలు ఉన్నా కానీ మళ్ళీ మా అమ్మ నాన్న వికలాంగులైనా వాళ్ళు ఇద్దరు ఎత్తుకోసుకొని తర్వాత ఇద్దరు చనిపోయినాక కూడా 2వ పెళ్లి కూడా నేను ఎక్కడో అప్పు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసిన. నాకంటే ఇప్పుడు ఏ కోరిక లేవు. నేను ఏడిపోయినా నా దస్తవేతనాలు సాక్షాత్తు ఉన్నాగా కూడా ఈ ప్రభుత్వ అధికారంలో ఎందుకు పని చేస్తలేదు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తానని చెప్పేసి నేను అడుగుతానా. దీని గురించి కానీ చేసేది ఒకటే, మనం ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాట్లాడదాం. కాదు గీది అనుకోండి ఈ సంచలనంగా మీరు వేరే తప్పు దారి పట్టిరు, పైసలు తీసుకొని వేరే వాళ్ళు పని చేసి కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్కి ఫోన్ చేస్తే రిపోర్ట్ కోసం 2 రోజులు దరఖాస్తు పెడితే ఇన్ని నెంబర్ రాసిన ఒక్క సర్వే నెంబర్లో కూడా నా సర్వే నెంబర్ కనబడతలేదు. బయట మీ సేవలో పోతే ప్రాజెక్ట్ అని కనబడుతుంది, లోపలికి అయితే ఇది కనబడుతుంది. ఎందుకు ఇంత అలా మోసం చేస్తారు? గౌరవ ప్రాజెక్టు మీద ఇప్పుడు 437 కోట్ల నుంచే ఏదో శాంక్షన్ చేశారు కదా, ఇంకెంత తింటారో తినూరి. మంది భూములను నువ్వు దోసుకుంటే ఏ మాత్రం నీ పిల్లలకైనా శాపాలు పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇదే గవర్నమెంట్ ప్రాజెక్టు మీద 100% చెప్తాను. చాలా మంది పైసలు ఇచ్చి నా 1 ఎకరం భూమి కోసం నేను అంటలేను. చాలా మంది కూడా అడ్డదారులు దొక్కి ఎంఆర్ఓను బీఆర్ఓను ఆర్ఐను లంచాలతోటి ఆడుకొని ఇక్కడి నుంచి చాలా మంది ట్రాన్స్ఫర్ అయ్యి దిగిరు. కానీ ఇంతవరకు ఏ పేద కుటుంబానికి న్యాయం జరిగిన విషయం అనేది గవర్నమెంట్ కానీ ఇంతవరకు లేదు. అది కనుక జరిగినట్టయితే నా అసంటోడు 10 మంది వరకు ఇక్కడికి వచ్చి నేను ధర్నా రాస్తాను. ఒక ప్రజా రాజా నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఇంత ఉండి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని కాలే, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని అవుతాన్ని అనుకోలే. నాకు ఉంటే కాదని కాదు, సార్ రాసిత కూడా పట్టించుకొని వ్యవస్థ అక్కడ తప్పు తగిన ఉన్నాక ఎవరిని ఏం చేస్తాడు? పైసలు తిన్నాడు పీకిడు. కొండలేడు సార్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఎవరున్నారు
మొత్తం బిగిరు నా 111/4 నా నాన్న సంబంధించి ఇంట్లో జాగా 26 గుంటలు 50,000 లంచం తీసుకొని తిన్నాడా అక్కడ తెలుసుకోరి. పేరు మెన్షన్ చేస్తాను కొండాలి రెడ్డి, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు, ఉత్త పోసుకుంటాడు నన్ను చూస్తే. నిజం మంది పేర్ల మీద తినుడు కాదు. సరైన పేద కుటుంబానికి అబ్బాయి లేనోడికి వాడి బతికి ఎట్లా, వాడి ఆదరణ ఎట్లా, వాడు ఏదో వచ్చినప్పుడు వాడికి సరైన న్యాయం చేసే దిశగా మార్చి ఈ అధికారాన్ని పట్టించుకొని రేపటికల్లా వాళ్ళు ముచ్చట మార్చుకోవాలి. ఏడికి వచ్చినా ఓ తీరుగా, ఆడికి వచ్చినా ఓ తీరుగా. ఏందా ఇదా ప్రజాప్రతినిధిత్వ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది పైసలు? ఎవరు ప్రజలకు పని చేయమని ఇస్తుంది? అధికారులకు చెప్తానా? అధికారులకు చెప్పేది ఒకటే విషయం, ఎవరికి చెప్తాను నువ్వు పని? వాడు ఆకలి ఎండుకొని నీళ్ళు ఎండుకొని వాడు వస్తాడు, ఏం చేస్తుంది? మీరు అంటారు మీరు బాధపడకండి సార్, నేను చెప్తానా, ఇది ఉన్న ముచ్చటే. మీరు వస్తారు, మీరు పోతారు, రేపైతే ట్రాన్స్ఫర్ అవుతారు. ఉన్నోళ్ళకి ఇక్కడికి చెప్తానా, ప్రజాప్రభుత్వంలో జరిగేది ఏంటంటే సరైన పద్ధతిలో న్యాయం చేసి దిగురానని చెప్పేసి నేను కోరుకుంటానా. ఒకటే విషయం సార్, నాకు ఏదైనా మంచిదే మీకు కాలు ముక్తానికి దండం పెడతా. 491/8 సర్వే నెంబర్లో సాక్షాత్తు చెప్తున్నా, అది నా పేరు మీదనే ఉన్నది. ఆ ఎంజాయ్మెంట్లో పేరు వచ్చింది, చెక్ మీద కూడా నేను సైన్ చేసిన. ఆ ప్రభుత్వం నుంచి నాకు ఉన్న పరిస్థితి ఆర్థికంగా మస్తు చాలా ఇబ్బందులు ఉన్నా నాకు న్యాయం చేసి పైసలు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.